నమస్తే వెల్కమ్ టు మెగా9 నేను రాజేశ్వరి. గుంటూరులో జాబ్ మేళా సక్సెస్ అయింది. తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఈ జాబ్ మేళా నిర్వహించింది. నిరుద్యోగుల నుంచి విశేషమైన స్పందన లభించింది. సుమారు 2000 మందికి పైగా నిరుద్యోగులు హాజరైన ఈ జాబ్ మేళాలో 701 మంది వివిధ కంపెనీల్లో ఎంపికయ్యారు. ఎమ్మెల్యే నజీర్ చేతుల మీదుగా వీరికి నియామక పత్రాలను అందజేశారు. ప్రతి విద్యార్థి జీవితానికి తాను భరోసాగా నిలుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మంచి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించేటువంటి విధంగా ఎన్నికల వాగ్దానాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగినట్టు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 46 కంపెనీలు 1150 ఉద్యోగాల కోసం ఈరోజు జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలే కాకుండా నైపుణ్యం.com ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు ఉద్యోగాలు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వం కొత్తగా గత 5 సంవత్సరాలు మనందరికీ కూడా తెలుసు, ఉద్యోగాల నియామకాలతో పాటు ఉద్యోగాలు ఇవ్వలేక ప్రభుత్వాలు డీలా పడిపోయినప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వినూత్నమైనటువంటి ఆలోచనతో ఒక పక్కన ప్రైవేటు కంపెనీల దగ్గర నుండి పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ నియామకాల్లో డిఎస్సి లాంటి జాబ్స్ని కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చదువుకున్నటువంటి ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశంగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైనా ఈరోజు జాబ్ రాకపోతే వాళ్ళందరూ కూడా తప్పకుండా 3 నెలలు శిక్షణ కార్యక్రమాన్ని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇప్పించడమే కాకుండా రాబోయేటువంటి 3 నెలల తర్వాత వాళ్ళకి సీడాప్ ద్వారా వెంటనే ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా ఎవరికైనా ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవాలనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి విద్యార్థులకు కూడా నిరుద్యోగులు కూడా తప్పకుండా వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేసి తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం తగ్గట్టుగా రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో నిరుద్యోగతను పూర్తిగా తొలగించేటువంటి విధంగా రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.